బ్రేకింగ్ న్యూస్ కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు కేరళకు వెళ్లారు. కోజికోడ్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు సీఎం. ఇక కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేరళ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లారు. యాక్చువల్లీ ఈ రోజు ఉదయం అటు గుంటూరు వివాహానికి హాజరైన తర్వాత నేరుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాల్సి ఉండింది. రీసెంట్ గా ఏదైతే అటు ఫ్యూయల్ కానివ్వండి, గ్యాస్ ప్రైసెస్ కి సంబంధించినటువంటి ఆ సమీక్ష ఉండింది. కానీ అకస్మాత్తుగా ఒక్కసారిగా కేరళకి రావాలి అంటూ కూడా ఆ పిలుపు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు. కేరళలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అదేవిధంగా కొజ్కికోడ్ అనే ఒక గ్రామంలో జరిగేటటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ఇప్పటికే కేరళ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున అటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంకి రావాలి అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. అందులో భాగంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారానికి రావాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ కొనసాగడంతో ఇంకా మంత్రులు ఎవరు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు. సో ఇది అయిపోయిన వెంటనే మిగతా మంత్రులు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళకి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హేమ, కోజికోడ్ లో ప్రచారం చేయబోతున్నట్లుగా సమాచారం ఉంది. ఎన్ని రోజులు ఈ ప్రచారం అనేది నిర్వహించబోతున్నారు? ఎన్ని రోజులు కేరళలో ఉండే అవకాశాలు ఉన్నాయి సీఎం? ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే సభ జరుగుతుందో కోజికోడ్ లో అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్లారు. అక్కడ వెళ్లి అక్కడ ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, చాలా వేడిగా సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ అసెంబ్లీ ముగిసిన తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా కేరళ వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో అదేవిధంగా అక్కడ జరిగేటటువంటి సభల్లో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇప్పటికే కేరళ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంకి వెళ్తూ ఉన్నారు. వెళ్లి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇన్ కేస్ కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, ఇలా అనేక అంశాలపైన కూడా అక్కడ ప్రజలకు ఆ ప్రచారంలో వివరించనున్నారు. సేమ్ టైం ఈ రోజు సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించనున్నారు. ఎలా అయినా సరే కేరళ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుని ఇందుకు తగినట్టుగానే ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కానివ్వండి ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు అయితే వెళ్లారు. కోజికోడ్ లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.